బ్రతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాల వారు రైతు కూలీలుగా మారుతున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కొంతమంది రైతు కూలీలు తమ సొంత ప్రాంతాల్లో సరైన ఉపాధి దొరక్క 20-30 మంది జట్టుగా ఏర్పడి పలు రాష్ట్రాలకు ఉపాధి కోసం తరలి వెళ్తున్నారు. ఇలా వచ్చిన ఈ వలస కూలీలకు మన భాష అర్థం కాక ఉండేందుకు సరైన వసతి లేక వెంటనే పనులు దొరక్క వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొంతమంది ఏజెంట్ల ద్వారా కూలీ పనులు వెతుక్కుంటున్నారు. इधर लगाने के लिए नार लगाने के लिए तीन महीने के बाद हम लोग चला जाएगा। फिर 3 महीने के बाद आप इधर आएगा, फिर आके इधर ज़मीन लगा के फिर चला जाएगा। गरीब आदमी है हम लोग का पैसा गाँव में मिलता है, उधर कलकत्ता में। पहले तो इधर आता है हम लोग, उधर पानी थोड़ा कम है, पहले तो दिक्कत हो रहा है। इधर आना 12 మంది हम लोग इधर काम करके మొత్తం మంత్స్లో 1000 ఎక్కువ బ్యాజ్ మొత్తం एक आदमी के 800 1000 एजेंट का मालूम नहीं है कितना। आपका कितना में? वो लाख 1 लाख में। हाँ, लाख 3 महीने में है? 3 महीने में लाख एक आदमी का। आप खाने का हम लोग को बनाता है, हम लोग भी खाता है। फैमिली का? वो फैमिली का उधर बनाते हैं, हम लोग इधर नहीं बनाते। फैमिली का उधर तोड़ के। ఈ నేపథ్యంలోనే బెంగాల్ రాష్ట్రం పెహ్లాద్ ప్రాంతం చెందిన కొంతమంది యువకులు జట్టుగా ఏర్పడి పెనుగురంచిపోలు మండలంలోని పలు గ్రామాలకు వలస వచ్చారు. ఒక ఏజెంట్ ద్వారా గ్రామానికి వచ్చిన వీరు ఎకరానికి 4000 నుంచి 4500 రూపాయలకు నాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది మన రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ఒక్కసారిగా ఊపందుకోవడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఈ ప్రాంత రైతులు కూడా ఈ వలస కూలీలపైనే ఆధారపడాల్సి వచ్చింది. ब्याज మొత్తం एक आदमी के 800 1000 एजेंट का मालूम नहीं है कितना। आपका कितना में? वो लाख 1 लाख में। हाँ, लाख 3 महीने में है? 3 महीने में लाख एक आदमी का। आप खाने का हम लोग को बनाता है, हम लोग भी खाता है। फैमिली का? वो फैमिली का उधर बनाते हैं, हम लोग इधर नहीं बनाते। फैमिली का उधर तोड़ के आता है। हाँ, फैमिली का उधर छोड़ के इधर आता है। हम लोग गांव में रहते हैं। हम लोग कलकत्ता से आया इधर लगाने के लिए, नार लगाने के लिए। 3 महीने के बाद हम लोग चला जाएगा। फिर 3 महीने के बाद आप इधर आएगा, फिर आके इधर ज़मीन लगा के फिर चला जाएगा। गरीब आदमी है हम लोग का पैसा गाँव में मिलता है, उधर कलकत्ता में। पहले तो इधर आता है हम लोग, उधर पानी थोड़ा कम है, पहले तो दिक्कत हो रहा है। इधर आना 12 మంది हम लोग इधर काम करके మొత్తం మంత్స్లో 1000 ఎక్కువ బ్యాజ్ మొత్తం एक आदमी के 800 1000 एजेंट का मालूम नहीं है कितना। आपका कितना में? वो लाख దీనిపై కొంతమంది రైతులు మాట్లాడుతూ ఈ వలస కూలీల వలన సమయంతో పాటు ఎకరానికి 3 నుంచి 4000 రూపాయల వరకు డబ్బు ఖర్చు కూడా తగ్గుతుందని తెలుపుతున్నారు. దీనిపై కొంతమంది వలస కూలీలు మాట్లాడుతూ 3 నెలల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనులు చేసుకుని ఉపాధి పొందుతామని తెలిపారు. ఈ 3 నెలల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు ఆదాయం వస్తుంది అంటున్నారు. అయితే ఎక్కువ సమయం పనిచేయడం వల్ల మరియు ఆహారపు అలవాట్లు మారడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. మొత్తానికి వాళ్లకు చేతి నిండా పని ఉందని 3 పూట్ల హాయిగా తింటూ ₹10 వెనకేసుకుంటున్నామంటున్నారు. ఇబ్బంది పడటం వల్ల లోకల్గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే పని వాళ్ళతో మేము పని చేయించుకుంటున్నాము. మాకు ఇక్కడ కూలీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఏంటంటే 2 నుంచి 3,000 రూపాయల వరకు తేడా వస్తుంది. కాబట్టి మాకు పని ఈజీ అవుతుంది. మందు చల్లటం వాళ్ళే, గడ్డి కొట్టడం వాళ్ళే, అన్ని విధాలా వాళ్ళే మంచిగా నీట్గా చేస్తున్నారు. మన లోకల్ వాళ్ళు అయితే ఏంటంటే మనకు 4,000 తీసుకున్నా ఎంత తీసుకున్నా ఏంటంటే అదనంగా మాకు 2 నుంచి 3,000 అవుతుంది. కూలీల కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. రైతుగా మాకేంటంటే మేము దళితులం కాబట్టి నేను డిగ్రీ వరకు చదువుకున్నాను.
దళితుడిని ఒక 5 ఎకరాలు కౌలుకి తీసుకొని చేస్తున్నాం. అది మీరు ఏదన్నా ఉపాధి ఏమైనా ఉంటే గవర్నమెంట్ తరఫున మాకు ఏమైనా ఉంటే సబ్సిడీ రూపాన మాకు ఇప్పించగలరు. ఇక్కడ కూలీ వాళ్ళ కొరత చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరిని పిలిచినా ఈ రోజు వస్తామంటున్నారు, ఒక రోజు మాకు పని తెల్లారితే రావటం లేదు. దానివల్ల ఏంటంటే మాకు ఇక తప్పని పరిస్థితుల్లో బయట నుంచి వచ్చే ముఠా వాళ్ళతో ఏజెంట్ ద్వారా మేము వెస్ట్ బెంగాల్ వాళ్ళతో పని చేయించుకుంటున్నాము. అన్ని విధాలుగా మాకు ఏంటంటే వీళ్ళ వల్ల మాకు ఉపయోగంగా ఉన్నది. మొత్తం వచ్చి వాళ్ళు ఇక్కడే భోజనాలు చేసుకొని ఇక్కడే ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా వచ్చేస్తారు.